దీని నుంచి బయటపడడానికి మోడీ సహకారం కానీ సాయం కానీ అడిగారు. దాన్ని అసలు పట్టించుకు కేర్ చేస్తా అంటే కదా. ఎస్, సఫరింగ్ ఉంటుంది. ఇండివిజువల్స్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినారో ప్రతి ఒక్కరికి ఇదేం ఘోరమని అనిపిస్తుంటాయి. ఎందుకంటే షాక్ తింటాం కదా. ఇప్పుడు ఉన్నట్టు మిమ్మల్ని ఏదో నాతో కూర్చున్నారని చెప్పి మనం ఏదో కూర్చొని లోపల మాట్లాడినామని చెప్పి మీరు మాట్లాడుకుని ఏమన్నది ఎన్టీవీకి ఇంత పంపించినారో ఇంకొకటి చేసినారని మిమ్మల్ని తీసుకెళ్లి లోపల పెడితే ఎట్లుంటుందో షాకే ఉంటుంది వాళ్ళకు. ఆ సఫరింగ్ ఉంటుంది. ఈ ఉసురు ఆయనకు తగులుతుంది. మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి తగులుతుంది. రియల్ ఇది ఉన్నప్పుడు ఆ రోజు ఆయన అరెస్ట్ అయినప్పుడు విత్ ఆల్ ఎవిడెన్సెస్ చేసినప్పుడు ఆ రోజు ఆ ఏడుపులు పెడబొబ్బలు, అసలు ఢిల్లీకి పరారు కొడుకు ఎక్కడికో పోవడము, ఇంకా అసలు ప్రపంచం తలకిందులు అయిపోయినట్టు ఆయనకు ఉన్న రోగాలు లేని రోగాలని చెప్పి ఈ క్షణమా ఇంకొక క్షణమా చనిపోతాడని అంత డ్రామా క్రియేట్ చేశారు. లేదు, బెయిల్ రాగానే అర్ధరాత్రి తెల్లవారుజాము 2 వరకు ఊరేగుతా వేళ్లు చూపించుకుంటా అప్పుడు రాగలిగాడు. అంటే డ్రామా అని చెప్పడానికి చెప్తున్నా, ముందు చేసింది అనేది అది. ఇక్కడ మా వాళ్ళు ఎవ్వరు కింది సోషల్ మీడియా కార్యకర్త నుంచి టాప్ లెవెల్ నిన్న మిథున్ రెడ్డి వరకు ఇప్పుడు వరకు అరెస్ట్ కాకాని గోవర్ధన్ కావచ్చు, మిగిలిన పాపం ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి ఎవరైనా చెల్లించినారా ఎక్కడైనా? ఎందుకంటే అవి తప్పుడు కేసులు కావడం ఒకటి, అదేం నిలబడేవి కాదు పాసింగ్ క్లౌడ్ అనేది రెండోది సార్ ఎన్నాళ్ళు చేస్తావు అనేది 3 తట్టుకుంటాను. దానికి నేను ఆన్సర్ దాంట్లోనే ఉంది కదా. ఎందుకు అడుగుతారు? అవసరం ఏముంది? అవసరం ఉంది. అఫ్టర్ ఆల్ వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ.